అండ్ రైట్ బిగ్ బాస్ గురించి మాట్లాడే టాపిక్ వచ్చింది. అంటే బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ చాలా మంది అంటున్నారు. దాని మీద మీరు అసలు అది ఫాల్స్ అండి. అది అసలు అట్లా ఏం లేదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా మరి నాకు సినిమాలు వచ్చాయి, నాకు ఆపర్చునిటీస్ చాలా ఇంకా పెరిగాయి. అసలు బాను అంటే ఎవరో తెలిసింది జనాలకి. అంటే సక్సెస్ రేట్ తక్కువ అంటారు. లేదు, ఎందుకు సక్సెస్ తక్కువ? ఇప్పుడు నాకు నిజంగానే దాని తర్వాత వచ్చిన తర్వాత నేను హోస్టింగ్ షోలు చేశాను, స్టిల్ ఇప్పటికీ నేను టీవీలలో షోలు చేస్తున్నాను బికాస్ ఆఫ్ దట్. నో, అసలు సక్సెస్ అంటే ఇప్పుడు కంప్లీట్గా సినిమా రంగంలో పోతేనే సక్సెస్ కాదు కదా. ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడికి వెళ్ళే సక్సెస్ అయిందంటే సక్సెస్ అంటే లైఫ్ గ్రోత్ అయిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నన్ను నేనే అనుకుంటున్నాను. నాకు నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు బిగ్ బాస్లో ఆ పిల్ల బాగుంది, భానుశ్రీ ఎవరో బాగుంది అని చెప్పి నాకు కాల్స్ రావడం, నేను సినిమాలు చేయడం, నేను తమిళనాడులో కూడా పోయి తమిళ సినిమా చేసి రావడానికి రీజన్ ఎందుకు? ఎక్కడో దగ్గర నేను హిట్ అయ్యి కదా దానివల్ల. బిగ్ బాస్ వల్ల అసలు సక్సెస్ లేదనేది కాదండి. అది బిగ్ బాస్కి వెళ్ళినాం అంటేనే సక్సెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. అప్పుడే మనకు 2 రాష్ట్రాల్లో ఈలో అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు 100%. కరెక్ట్. అండ్ ఇప్పుడు వరకు చూసుకుంటే 6 సీజన్స్ ఒక డిఫరెంట్ గా అయ్యాయి. 7th సీజన్ ఉల్టా పుల్టా అని వచ్చింది, చూస్తున్నారు. సో ఈ సీజన్ వరకు వచ్చేసరికి ఎవరు ఆడుతున్నారు బాగా అనుకోవచ్చు. ఇప్పుడు అంటే ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే షో ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. బేసిక్గా చేంజ్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. ఇంతకుముందు అంతా బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 ఆ టైంలో మాకేంటి ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అవి ఉండే. ఇప్పుడు కూడా ఆ షోలో ఎమోషన్స్ ఉన్నాయి, బట్ టాస్క్ ముఖం మీద మాట్లాడము అట్లాంటి బిఫోర్ మేము చేసినప్పుడు లేవు. బట్ ఇప్పుడు అదే చాలా ఏమంటారు ఎక్కువ షో ఇంకా పాపులర్ అవ్వడం వల్ల ఇంకా ఓపెన్ గా మాట్లాడడం, ఓపెన్ గా ఇది చేయడం చేస్తున్నారు. సో నైస్ అండి, చాలా బాగుంది. కామన్ మ్యాన్స్ కూడా అవకాశం ఇస్తున్నారు, బెటరే కదా, మంచిదే కదా. అది ఎంత మంచిది యాక్చువల్గా. నేనే చెప్తున్నానండి, నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి నేను నా జర్నీ చూసి ఇప్పుడు ఏదైనా కూడా నువ్వు ఏం చేసావు అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది ఏదైనా కూడా. అలాగా నేను మధ్యలో అంటే ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు కొన్ని సినిమాలు చేశాను, కొన్ని టీవీ షోస్ చేశాను, కొన్ని సీరియల్స్ చేశాను, అంటే 1-2 సీరియల్ చేశాను. అవి చూసే కదా నాకు బిగ్ బాస్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా నిజంగా బిగ్ బాస్ అనేది ఒక కొత్త పర్సన్ కి లైఫ్ ఇస్తున్నట్టే, ఒక కెరీర్ ఇస్తున్నట్టే. చాలా మంచిది. అది చాలా బ్యూటిఫుల్. ఈ సీజన్ ఎవరవుతారు అనుకుంటున్నాను? పల్లవి ప్రశాంతే అనుకుంటున్నాను. చూస్తున్నారా అతని గేమ్? యా చూస్తున్నాను, అంటే నాకు టైం ఉన్నప్పుడు చూస్తున్నాను. బేసిక్గా ఇప్పుడు మా మూవీ ప్రమోషన్ చూడలేము ఎందుకంటే మనం ఉండే బిజీ షెడ్యూల్లో. అండ్ అమర్దీప్ గురించి చూసుకుంటే అంటే కొంచెం టచ్ ఉంటుంది కదా. మీలో ఒక యాక్టర్, సో అక్కడ వచ్చి కామన్ మ్యాన్ ని నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది అనమాట. లేదండి, అక్కడ లోపల ఉన్న తర్వాత కామన్ మ్యాన్ అది అని అందరు సమానమే, అందరు సెలబ్రిటీస్, అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి లోపల వెళ్ళిన తర్వాత. నువ్వు తక్కువ నేను ఎక్కువ అలా ఏం ఉండదు కదా. సో అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి కోపం వచ్చినప్పుడు వీధి నడుస్తున్నాడు, ఈ అబ్బాయి కోపం వచ్చినప్పుడు అమర్దీప్ తెలుసు. అంటే పర్సనల్ గా కూడా అలానే ఉంటారంట. అంటే జనాలు ఎలా అనుకుంటారంటే ఎందుకు ఇలా ఉన్నారు, సీరియల్లో చూస్తే ఒకలా ఉండేవాడు కదా అని. పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి ఎలా ఉంది? లేదండి, ఆయన చాలా సాఫ్ట్ అబ్బాయి, చాలా జోవెల్గా ఉంటాడు బయట. కాకపోతే ఏంటంటే కొంచెం ఎమోషనల్ ఎక్కువ క్యాండిడేట్, అంటే ఒక ఎమోషనల్ క్యాండిడేట్ అనమాట. ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా నమ్మితే, ఎవరైనా అట్లా ఏమైనా అంటే అరే నమ్మినా కదా మీరు నన్ను హర్ట్ చేశారేంటి, అలా ఉంటాయి కదా చిన్నపిల్ల తత్వం. ప్రతి ఒక్క మనిషిలో అన్ని రకాలు ఉంటాయి. సో అబ్బాయి ఏంటంటే కొంచెం ఏంటంటే మన అనుకునే వాళ్ళు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా ఏమన్నా చేసినా హర్ట్ అవుతుంటాడు. డిఫరెన్స్ ఉండదు.